నమస్కారం, శ్రీవార్త న్యూస్కి స్వాగతం. అగ్రిగోల్డ్ బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలని ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్కు బాధితులు వినతి పత్రాన్ని అందించారు. అగ్రిగోల్డ్ కస్టమర్ అండ్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మన కదిరి నియోజకవర్గ అగ్రిగోల్డ్ బాధితులందరూ మన కదిరి ఎమ్మెల్యే శ్రీ కందికుంట వెంకటప్రసాద్ గారికి ఎమ్మెల్యే గారికి శుభాకాంక్షలు తెలుపుతూ ఈరోజు మన అగ్రిగోల్డ్ బాధితుల కష్టాలను మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా అగ్రిగోల్డ్ ఆస్తులు ప్రభుత్వాధీనంలోనే ఉన్నాయి. వాటిని అమ్మి మనకు అగ్రిగోల్డ్ బాధితులకు సమస్య తీర్చి మన డబ్బులు మనకు చెల్లించేటట్టు ఏర్పాటు చేయమని ఈరోజు మేము మా కదిరి శాసనసభ్యులు శ్రీ కందికుంట వెంకటప్రసాద్ గారికి వినతి పత్రం సమర్పించాము. మన ఎమ్మెల్యే గారు స్పందిస్తూ అగ్రిగోల్డ్ ఆస్తులు దండిగా ఉన్నాయి కదా, తప్పకుండా మేము ప్రయత్నం చేస్తాను, మా ప్రభుత్వం మాట ఇచ్చింది, మేము నెరవేరుస్తాము, మేము అగ్రిగోల్డ్ బాధితులందరినీ ఆదుకుంటామని మాకు హామీ ఇచ్చారు. అందుకు గాను మేము అగ్రిగోల్డ్ అసోసియేషన్ తరఫున మన ఎమ్మెల్యే గారికి, చంద్రబాబు నాయుడు మన సీఎం గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ మన అగ్రిగోల్డ్ బాధితులు అందరూ ఏకతాటిపై నిలబడి మన సమస్య కోసం పరిష్కారానికి కృషి చేయాలని, ఏదైనా ప్రోగ్రాం ఉంటే ఏదైనా ఇది ఉంటే అందరూ కలిసి కట్టుగా రావాలని ఒకసారి అందరికీ విన్నవించుకుంటూ సెలవు తీసుకుంటాం. కదిరి అసోసియేషన్ తరఫున అగ్రిగోల్డ్ ఏజెంట్లము మేము అందరము సుమారుగా 11 సంవత్సరాల నుండి చాలా ఇబ్బందులు పడుతున్నాము. బంధువుల దగ్గర మగమెత్తుకుండేకి లేదు. జగన్ ప్రభుత్వంలో 6 నెలల్లోనే మొత్తం చెల్లిస్తామని చెప్పి ఆయన చేతులు ఎత్తేసినాడు. కొద్దిగా ఇచ్చి మా కష్టం జీతం మేము అప్పులు చేసి కలెక్షన్లకు తీసుకొని మమ్మల్ని ఇళ్ళ కాటికి వచ్చిన వాళ్ళకు మేము డబ్బులు చెల్లించినాము. వాళ్ళ అకౌంట్లో పడినా కూడా మాకు ₹1 చెల్లించలేదు. మేము ఎక్కడ తలెత్తుకొని లేకోకుండా ఉన్నాం సార్. బీద పరిస్థితుల్లో ఉండి ఏందో ₹2 ₹3 ఆశపడి మా జీవితాలే నాశనం చేసుకున్నాం సార్. దయచేసి అగ్రిగోల్డ్ సమస్య తీర్చగలరనే ఆశతో మేము 10 సంవత్సరాల నుండి ఎక్కడ ఎవరు ఇస్తామన్నా వాటికల్లా పోయి ధర్నాలు రస్తారోకులు చేస్తున్నాము. మా సమస్య తీరనే లేదు. దయచేసి ఈ ప్రభుత్వంలో దయచేసి మాకు న్యాయం చేస్తారనే ఆశతో తిరిగి తనకలాడుతున్నాము. ఏదో మా కష్టం చాలా మంది చచ్చిపోయినారు కూడా. మమ్మల్ని ఆదుకోండి, మేము చాలా సహాయపడతాం సార్. మేము జనాల్లో చాలా తిరిగినాము, చాలా సమస్యలు మాకు తెలుసు. మేము ముందుకైనా వీళ్ళెంత లేని అనుకోవచ్చు, ఎవరు కూడా నాయకులు, మేము కూడా చాలా సహకరిస్తాము. మేము చాలా కష్టాలు పడినాము. మహమ్మద్ రఫీ నేను మాట్లాడుతున్నాను. మనం అగ్రిగోల్డ్ డబ్బులు చాలామంది కట్టించినాము, చాలా బాధలు పెట్టి చాలా కట్టించినాము. 11 సంవత్సరాల నుంచి ఇస్తాము, అదిగో ఇదిగో అని చెప్పి ఇట్లే కాలం అయిపోయి చేస్తున్నారు. మేమైతే కస్టమర్ల దగ్గర చాలా ఇబ్బంది పడి వాళ్ళ దగ్గర చెప్పాలని మాటలన్నీ చెప్పి మేము చాలామంది కూడా ఆత్మహత్య కూడా చేసుకున్నారు. నేను కూడా ఆత్మహత్య చేసుకునే దూరం కూడా పోయి మళ్ళీ వెనకలకు వచ్చేసిన అదృష్టం బాగుండి చాలా ఇబ్బంది పడుతున్నాము. దయచేసి ఇంతకుముందు కూడా మేము చంద్రబాబు సార్ గడిగా గుంటూరు దగ్గర పాదయాత్ర చేస్తా అంటే ఇచ్చినాము, మేము వినతి పత్రం ఇచ్చినాము. సార్ వచ్చిన తర్వాత కూడా ఏం పట్టించుకోలేదు. మళ్ళీ జగన్ వచ్చిన తర్వాత నేను ఇస్తాను అని హామీ ఇచ్చి కూడా పువ్వులో పెట్టి ఇస్తానని చెప్పి కూడా ఈ 5 ఏళ్ళు అట్లే గడిపేసి మాకు మోసం చేసినారు. ఇప్పుడైనా ఈ ప్రభుత్వమైనా మాకు సహాయం చేయాలా, మా బాధలన్నీ అర్థం చేసుకొని మాకు సహాయం చేయాలని చెప్పేసి మేము మనసారా కోరుకుంటున్నాము. చాలా ఇబ్బంది పడిన ఇళ్ళ కాడికి వచ్చి కస్టమర్లు అనరాని మాటలన్నీ అన్నారు. ఆ బాధతో కూడా మేము కూడా ఊళ్ళో వదిలేసి కొద్ది దూరం పోయినాము, మళ్ళీ వచ్చినాము. మళ్ళీ వచ్చిన తర్వాత కూడా అదే గొడవలు జరుగుతున్నాయి. కాబట్టి మేము ఆ బాధ ఇప్పుడు భరించలేము. కాబట్టి ఇప్పుడు దయచేసి ఈ ప్రభుత్వమైనా మాకు అందరికీ సహాయం చేయాలని చెప్పేసి కోరుతున్నాం. ఏజెంట్గా చేరి చాలా ఇబ్బందులు పడ్డాను. నాకు ఇప్పుడు వయసు 88 సంవత్సరాలు. నేను ఎంతో బాధపడి ఎంతెంతో చేసి చేయించాను. కట్టిన వాళ్ళకి జవాబు చెప్పలేక నేను బాధపడుతూ చాలా ఇదిగా ఉన్నాను.
కావున దయించి అగ్రిగోల్డ్ డబ్బులు మీరు ఇప్పించగలరని మేము విశ్వాసంగా మీ ముందు ప్రార్థించుతున్నాము.